ఒక అద్భుతమైన సినిమా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఎలా అనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుంది, అవి పూర్తి చేసుకుంటే అనిపించింది. అంటే అదొక స్వీట్ మెమరీ సార్. అంటే అది మామూలుగా సినిమా ఘన విజయం సాధించడమే కాదు, ఈ రోజుకి ఆ సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉండటం అనేది చాలా కొద్ది సినిమాలకు మాత్రమే జరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో సితార కూడా ఒకటి. సో ఈ మాట చూసిన వాళ్ళు ప్రతిసారి చెప్తుంటారు కదా, ఆ చెప్పినప్పుడు ఆ సినిమా క్రియేటర్గా మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? వాళ్ళు ఏదో చెప్తున్నారు అనిపిస్తుంది. అంతేనా? నాకు ఏ ఫీలింగ్ కలగదు, ఎందుకంటే ఆ సితార్లో కొంత పార్టే నాకు నచ్చుద్ది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు, అందుకనే అలా అనిపిస్తుంది. ఎందుకని సార్? అంటే ఎవరైనా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతే ఆడియన్స్ ముందు తీసుకెళ్తారు కదా ఒక డైరెక్టర్. మరి మీకు అంటే ఆ టైంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండి ఇప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందా? ఎలా? ఆ టైం నుంచి కూడా నేను ఫుల్గా సాటిస్ఫై కాలేదండి ఆ సినిమాకి. సినిమా చేసాం అంటే ఆయన ఉద్దేశం అంటే నాకు అనిపించింది, ఆయన నవల రాశారు, కాబట్టి ఆ నవలలో ఉన్న భావుకత అవన్నీ కొన్ని మన కమర్షియలైజేషన్స్ లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మిస్ అవడం వల్ల కొన్ని ఆయన ఉండకపోవచ్చు నా ఫీలింగ్. అంతే అంటారా? అదే ఇంకా నేను అనుకున్నట్టు మొత్తం అంతా రాలేదు, వచ్చుంటే బాగుండేది. తన కూడా కొంత ఆయన అనుకున్నట్టు దానికే అంత మనకు రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా నేషనల్ అవార్డు ఇవన్నీ వచ్చింది. ఇంకా ఆయన చెప్పినట్టు తీసుకుంటే అది ఇంకో లెవెల్లో ఉండేదేమో మరి. అదే మా రాజా చెప్పింది కరెక్ట్. సో మీరు తీసిన సినిమాలో అలా మీకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? ఏమి లేదండి, సితారే కొంత పాటు బాగుంది, నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, ఎలా సార్ ఆ సితార సినిమాకి బీజం ఎలా పడింది? అంటే సితార్ సినిమాకా, సితార్ సినిమా నవలకా? సితార్ సినిమాకి. నవల అనేది ఆల్రెడీ వచ్చింది, రాశారు మీరు. బేజం పడ్డానికి అంటే ఆ సినిమా తీయడానికి మా బాబ్జీ గారండి, ఏడు నాగేశ్వర గారి బామ్మర్ది అల్లుడు కూడా. ఓకే. నెక్స్ట్ వాళ్ళ అక్కయ్య గారండి, ఆవిడ నాకు ఒక తల్లి, నాగేశ్వర గారి భార్య. వాళ్ళిద్దరూ సహకారం అండి ఫ్రాంక్గా చెప్పాలంటే. తర్వాత నాగేశ్వర గారు, తర్వాత రాజా, తర్వాత ఎవరన్నా అంతే. అంటే మీ ఫస్ట్ సినిమా మంచిపల్లకి సినిమా బాగుందన్న టాక్ ఉన్న, కమర్షియల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. సో ఆ టైంలో బయట సినిమాలు ఎవరు అంత అంటే ఒక సినిమా యావరేజ్గా ఉన్నా కూడా ముందుకు రాని సిచ్యువేషన్లో ఏడిది నాగేశ్వర గారు మీ మీద ఏ నమ్మకంతో సినిమా స్టార్ట్ చేశారు అనేది? ఆయనకి నా మీద నమ్మకం ఉందండి, దానికంటే ఎక్కువ ప్రేమ ఉందండి. ఆయన ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకి నిలబడి ఆ సినిమా తీశారు.